హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టమాటా నిలవ పచ్చడి చేయబోతున్నానండి. టమాటా పచ్చడిని మనం పచ్చడి పెట్టే కారంతో, ఎండు కారంతో చేస్తుంటాం కదా. నేనైతే ఎండుమిర్చి కారంతో చేయబోతున్నానండి. ఈ పచ్చడి అయితే టేస్ట్ బాగుంటుంది, నిలవ కూడా ఉంటుంది. ఈ పచ్చడి రైస్లోకి అలాగే టిఫిన్స్లో కూడా బాగుంటుందండి. ఎంతో టేస్ట్గా ఉండే టమాటా పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో వీటిలోకి వెళ్ళిపోదామా. ఈ టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి వెయిట్ చూద్దామండి. ఈ వెయిట్ మిషన్ నేను తీసుకున్నానండి, వెయిట్ చూడడానికి కుదరటం లేదని. ఇప్పుడు టమాటాలని వెయిట్ మిషన్ మీద పెడుతున్నాను. 1/2 కిలో టమాటా తీసుకున్నాను. ఎండుమిర్చి 40 గ్రాములండి. అదే కారం అయితే 50 గ్రాములు తీసుకోవాలి. చింతపండు 50 గ్రాములు తీసుకుంటున్నాను. కల్లుప్పు 40 గ్రాములు. ముందు టమాటాలని నీటిలో శుభ్రంగా కడిగేసి క్లాత్ పెట్టి తుడుచుకుని కాసేపు ఆరనిచ్చాక ముక్కలు కట్ చేయాలి. 12 టమాటాలు తీసుకోండి. నా దగ్గర 1-2 దోరగా ఉన్నాయి. అదే 12 టమాటాలు అయితే త్వరగా మగ్గిపోతాయి, కలర్ కూడా బాగుంటుంది. టమాటాలన్నీ కూడా క్లాత్ పెట్టి తుడిచేసాను. ఇప్పుడు ఈ టమాటాలు నేను పొడవుగా కట్ చేస్తున్నానండి. పెద్ద టమాటా అయితే 8 ముక్కల కింద కట్ చేయండి. కొంచెం చిన్న సైజ్ అయితే 6 ముక్కల కింద కట్ చేసి ఈ విధంగా మొత్తం టమాటాలన్నీ కూడా పొడవుగానే కట్ చేసేసి ఇవి కూడా నేను ఫ్యాన్ గాలికి కానీ లేదా ఎండలో కానీ ఎండనివ్వచ్చండి. నేనైతే 1 గంట ఎండలో ఎండనిస్తున్నాను. ఎండలో ఎండనిచ్చిన పచ్చడి అయితే మనకి నిల్వ ఉంటుందండి. 1 గంట ఎండితే సరిపోద్ది. లేదా మీకు వీలు లేకపోతే ఎండలో పెట్టడానికి ఫ్యాన్ గాలికైనా ఆరనివ్వచ్చు. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఈ విధంగా ఎండేయండి. పాన్ పెట్టి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నూనె వేశాను. ఎండుమిర్చి తీసుకున్నానండి. నేను ఎండుమిర్చిని తుంచి లో ఫ్లేమ్లో వేయించాలి. చూడండి, ఈ విధంగా వేగాలి, నిదానంగా వేయించాలండి, లేకపోతే లోపల గింజలు వేగవు. ఇప్పుడు మరలా అదే పాన్లో నూనె కొంచెమే వేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఈ 3 కూడా కొంచెం దోరగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో. ఆయిల్లో వేస్తే ఎండుమిర్చి పోపులు కూడా పచ్చడి కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం పక్కకు వచ్చిన తర్వాత ఈ పోపులు కూడా ఎండుమిర్చిలోకి తీసేసుకోవాలి. అదే పాన్లో టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను నేను. ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసి చింతపండు ఉట్లు కానీ బెరడు కానీ ఏమీ లేకుండా కొత్త చింతపండు తీసుకోవాలి. పచ్చడి కొత్త చింతపండు అయితే బాగుంటుందండి. ఈ ఉప్పు నేను టేబుల్ స్పూన్తో కొలిచి చూపిస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు ఉప్పు అయింది. 40 గ్రాములు. చింతపండు కూడా 50 గ్రాములు వేసాను. ఈ ఉప్పు, చింతపండు, ఈ టమాటాలు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. కారం ఎండుమిర్చి నేను 15 తీసుకున్నాను. అలాగే కాశ్మీర్ చిల్లీ 8 తీసుకున్నానండి. మొత్తం ఎండుమిరపకాయలు అయితే 23 తీసుకున్నాను. అవి వెయిట్లో 40 గ్రాములు వచ్చాయి. టమాటాలు ఈ విధంగా మగ్గాయండి. మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చాను. ఈ టమాటాలు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటానంతా ఒక ప్లేట్లో తీసుకుని చల్లారాక పచ్చడి చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసి ముందు పొడించేద్దామండి. చూడండి, ఎండుమిర్చి బాగా వేగింది. ఇలా తుంచితే విరిగిపోవాలి. ఈ పోపులు ఎండుమిర్చి కూడా మిక్సీ జార్లో వేసేసుకుని మనం పచ్చడి చేసుకునేటప్పుడు మిక్సీ జార్ కూడా కడిగేసి ఎండనివ్వాలండి. అప్పుడే పచ్చడి నిలవ ఉంటుంది. ఈ విధంగా పొడి చేసిన తర్వాత ఇందులోకి పొట్టు వలిచిన వెల్లుల్లి రేకలు ఒక 20 వేస్తున్నానండి. ఒక పెద్ద వెల్లుల్లిపై వలిచాను. ఇందులోకి టమాటా పేస్ట్ని కూడా వేసేసి కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని పోపు పెట్టుకుందాం. టమాటా పచ్చడి కోసం నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. నువ్వుల నూనె అయినా బాగుంటుంది. ఈ 2 వాటితోటి పచ్చడి చేసుకోవాలండి. 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ నూనె తీసుకున్నాను. ఎండుమిర్చి దంచిన ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను. ఒక 20 రేకులు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, ఒక ఎండుమిర్చి, ఆవాలు 1/2 టీ స్పూన్, చిటికెడు మెంతులు, 1/4 టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో నూనెలో వేయించుకోవాలి. మీరు అదే కనుక కారం వేస్తే 3/4 కప్పు తీసుకోవాలండి నూనె. నేనైతే 1/2 కప్పు తీసుకున్నాను, కొంచెం ఎక్కువగా. 2 రెమ్మలు కరివేపాకు కూడా, ఈ కరివేపాకును కూడా కడిగి ఎండనివ్వాలి. 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసి ఈ పోపులన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ వేసేద్దామండి. ఈ టమాటా పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషం ఉంచి
కలిపిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ విధంగా వేడి నూనెలో 1 నిమిషం సేపు మనం ఈ పేస్ట్ని కూడా ఉంచితే పచ్చడి నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మొత్తం అంతా పచ్చడి ఆయిల్ పట్టేలా కలుపుకోవాలి. ఇందులోకి అదే కారం వేస్తే కనుక ఆయిల్ కొంచెం ఎక్కువగా పీల్చుతుందండి. ఇది నేనైతే ఎండుమిర్చి చేశాను కాబట్టి ఆయిల్ కొంచెం బాగా ఎక్కువగా ఉంది. పచ్చడికి ఎప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి, నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎండుమిర్చితో పచ్చడి చేయండి. చేసే విధంగా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.